ఏ చిన్న గాయమైనా ముందుగా గుర్తొచ్చే టీటీ ఇంజెక్షన్ ఇకపై కనుమరుగు కానుంది. మరో టీకాతో కలిసి సరికొత్తగా అందుబాటులోకి రానుంది. ప్రాణాంతకమైన ధనుర్వాతాన్ని నివారించే డిఫ్తీరియా వ్యాక్సిన్ను టీటీతో కలిపి టీడీగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే టీడీని సుమారు 133 దేశాలు అమలు చేస్తుండగా భారత్లో ఈ ఏడాది జూన్ నుంచి అందుబాటులోకి తేనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన మేరకు సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. టెటనస్ టాక్సైడ్ నే మనం టీటీ అంటాం. చిన్నారులకు టీడీని ఇవ్వడం ద్వారా ధనుర్వాతం, కంఠసర్పి వ్యాధులకు స్వస్తి చెప్పాలన్నదే ముఖ్య లక్ష్యం. కంఠసర్పి కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో వచ్చే జూన్ నుంచి రాష్ట్రంలో టీడీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. త్వరగా అన్ని రాష్ట్రాలు దీన్ని అమలు చేయాలని ఇటీవల ఢిల్లీలో జరిగిన అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల సమీక్షలో కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. టీడీతో కోరింత దగ్గు, హెపటైటిస్ బి, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా టైప్ బి వ్యాధుల్ని కూడా నివారించవచ్చు. ధనుర్వాతం టీకాకు తోడుగా కంఠసర్పి టీకాను కూడా కలిపి టీడీ టీకాను 2 డోసుల్లో గర్భిణీలకు ఇవ్వడం వల్ల పుట్టబోయే శిశువుకు, తల్లికి కూడా ధనుర్వాతం, కంఠసర్పి జబ్బులు రాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇప్పటికే దాదాపు 133 దేశాలు టీడీ టీకాను అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం టీటీ అమలుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని యునిసెఫ్ అందజేస్తోంది. వీలైనంత త్వరగా టీడీని అమలు చేయాలని, లేకపోతే రాష్ట్రాలకు టీటీ సాయాన్ని నిలిపేస్తామని అన్ని దేశాలు 2020 జనవరి నాటికి ఖచ్చితంగా టీడీ టీకాను అమలు చేయాల్సిందేనని యూనిసెఫ్ ప్రకటించింది. కొత్త సమస్యలు తలెత్తకుండా శాఖల వారీగా టీడీ టీకాను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. పిల్లలకు 10 ఏళ్లకొకసారి, 16 ఏళ్ల వయసులో మరోసారి టీకా ఇవ్వాలి. గర్భవతులకు వెంటనే 4వ నెలలో మరోసారి ఈ టీకాను ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త టీకా విషయంలో ప్రజల్లో ఉండే భయాలను పోగొట్టేందుకు సర్కారు ప్రచార కార్యక్రమాలను సైతం చేపట్టనుంది.